ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులకు 20 సార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని, ఫోన్ ఎత్తకపోతే మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి 20 సార్లు ఫోన్ చేసా ఎలాంటి స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక పనులు జరగడం లేదని, కాంట్రాక్టర్లను బతిమిలాడి పనులు చేయించుకోవాల్సి వస్తుందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. పైరవీల కోసం మంత్రులకు ఫోన్ చేయడం లేదని, ప్రజల కోసమే చేస్తున్నామన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులకు 20 సార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని, ఫోన్ ఎత్తకపోతే మంత్రుల కాళ్లు మొక్కాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి 20 సార్లు ఫోన్ చేశా ఎలాంటి స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక పనులు జరగడం లేదని, కాంట్రాక్టర్లను బతిమిలాడి పనులు చేయించుకోవాల్సి వస్తుందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. పైరవీల కోసం మంత్రులకు ఫోన్ చేయడం లేదని, ప్రజల కోసమే చేస్తున్నామన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే ఏదైతే మనకు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా అనేక సంవత్సరాలుగా పనిచేసి ఆయన చాలా తలలు పండిన నేతగా పేరు పొందారు. అంటే మాజీ స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడుగా, అదేవిధంగా బాన్స్వాడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే సిద్ధాపూర్ రిజర్వాయర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన స్పీకర్ గా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు విలువ చేసే ఒక సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ను చేపట్టారు. దానికి సంబంధించి ఆ బిల్లులు ఏదైతే ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్లకు చెల్లింపు అనేది సరిగ్గా జరగడం లేదని చెప్పేసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గత కొన్ని రోజులుగా అనేక సార్లు మంత్రులకు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా పదే ఫోన్లు చేసినా గానీ తన ఫోన్ ను లిఫ్ట్ చేయడం లేదన్న బాధతోటి నిన్న ఉదయమే ఆయన ఇంటి నుంచి బయలుదేరి తన కార్యకర్తలతోటి సిద్ధాపూర్ రిజర్వాయర్ దగ్గర కాంట్రాక్టర్లను పిలుచుకొని, అధికారులను పిలుచుకొని ఇది నా పరిస్థితి అని చెప్పేసి వివరిస్తూ ఆయన టోటల్ గా అక్కడ ఆవేదన వ్యక్తం చేసి అక్కడనే బైఠాయించి చేసి రాత్రి 10 గంటల వరకు కూడా ఆయన అక్కడనే గడపడం జరిగింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా నిరసన వ్యక్తం చేసినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయన గతంలో అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యత, అటు స్పీకర్ గా ఉన్నప్పుడు వందలాది కోట్ల రూపాయల అనేక ప్రాజెక్టులు, తర్వాత ఏదైతే ఆయన ఇవి ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కానీ రకరకాల ఏదైతే మన టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినప్పుడు ఇండ్లు కానీ, తర్వాత అన్ని కోట్లాది రూపాయలు ఇప్పించి అనేక ప్రాజెక్టులు నిర్మించి అనేక రకాలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ తనకు బిల్లులు రావడం లేదని చెప్పేసి, కాంట్రాక్టర్లంతా వెళ్లిపోతున్నారని చెప్పేసి వాళ్ళకు సంజాయించుకుంటూ నేను ముందుకు పనులు సాగిస్తున్నాను, కొన్న డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి మంత్రులకు చుట్టూ ఇక కాలు మొక్కుడే దక్క అని చెప్పేసి ఆయన నేను ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వాళ్ళను ఫోన్లు లేవడతలేరు, కనీసం బిల్లులకు స్పందించడం లేదు, నేను ఏం సమాధానం చెప్పుకోవాలా, వీళ్ళందరూ పారిపోతున్నారు కాంట్రాక్టర్లు అని చెప్పేసి ఆయన పూర్తిగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా నిస్సహాయ స్థితిలో ఉంటూ మాట్లాడడం జరిగింది. అయితే ఇంకో రకంగా ముఖ్యమంత్రి తోటి తన ఆవేదనను వ్యక్తపరుచుకుందామని చెప్పేసి ఏదైతే తను పార్టీలోకి అప్పుడు ఏ కాన్సెప్ట్ తోటి వచ్చాను, అభివృద్ధి ఈ నిధుల విషయంలో అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేయడం కోసం కూడా ముఖ్యమంత్రి తోటి అనేక ఫోన్లు చేసిన ఆయన ఫోన్ లేకపోవడం అనేది కూడా ఆయన చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఇక నేను చేసేది ఏం లేదు, ఇంకా ఒక కాలు మొక్కుడే తప్ప ఇంకేం లేదు, కాలు మొక్కమంటే కూడా మొక్కుతా, మంత్రుల కాలు మొక్కాలనా లేకపోతే ముఖ్యమంత్రి కాలు మొక్కాలనా, అధికారుల కాలు మొక్కాలనా అనే డైలాగులు వాడిండు ఆయన నిన్న. సో ఇదంతా చూస్తుంటే ఆయన నిరసనలో ఒక న్యాయం ఉంది. ఆయన నిరసన కూడా సాయిలు ఇక్కడ ఏంటంటే పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా సరే వారి మీద పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఎస్ అయితే ఇక్కడ సీనియర్ నాయకుడిగా పేరు పొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా జాగ్రత్తగానే
వ్యవహరిస్తున్నారు. పార్టీని చేరినట్టు గాని పార్టీలో మారినట్టు గాని, ఎందుకంటే ఆయన మీద ఫిర్యాదులు అందినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన ప్రకటించలేదు. అభివృద్ధి పట్లనే నేను పార్టీ మద్దతు తీసుకుంటున్నాను తప్ప నేను ఇంకే పార్టీ చేంజ్ కాలేదనే పరిస్థితులు కూడా ఆయన గతంలో అసెంబ్లీకి స్పీకర్ కి ఇచ్చిన తన వివరణ గాని, తర్వాత బయట చెప్తున్న దాని గాని ఇవన్నీ చెప్తున్నారు. సో ఒక రకంగా పార్టీ క్రియాశీలకమైన సభ్యత్వంలో ఉన్నాడా లేదా అనేది కూడా మనకు స్పష్టంగా లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అసెంబ్లీలో ఏదైతే కోర్టులో నడుస్తున్న కేసు దరిమల ఆయన జాగ్రత్తగా వివరిస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మద్దతుగా ఉంటూ ఈ పనులన్నీ చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన తెలివిగానే వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. సో మొత్తానికి ఇలాంటి ఏదైతే నిరసనలు గాని బైఠాయింపులు గాని ఇలాంటి ఆరోపణలు బహాటంగా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఇంకా దెబ్బ మారే పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన మీద కొద్దిగా, ఎందుకంటే పిసిసి చీఫ్ గాని తర్వాత అక్కడున్న రాష్ట్ర నేతలు గాని మాట్లాడి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకోటి కూడా ఆయనతో ఇప్పటికే ఫోన్లు వచ్చినట్టు ఆయనకు రాత్రే ఫోన్లు రావడంతో ఆయన వెనుదిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. సరే సార్, ఇక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్ళిపోయారు, పటాన్చెరు ఎమ్మెల్యే లాంటి వారు కూడా మహిపాల్ రెడ్డి వెళ్ళిపోయారు, తిరుగుబాటు చేశారు, ఇప్పుడు తాజాగా పోచారం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే వీరందరి మీద పార్టీ ఏ విధంగా రియాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా కొంతమేర పాల్పడుతున్న ఇప్పుడు జీవన్ రెడ్డిని చూసుకున్నాం, జీవన్ రెడ్డి అయితే పార్టీ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. సేమ్ అదే పరిస్థితి, ఏదైతే జీవన్ రెడ్డికి జరిగిన పరిస్థితి ఇప్పుడు తనకు కూడా జరగబోతుంది అనేది కూడా గ్రహించినట్లుగా పోచారం, అందుకే ఆయన ఘాటుగా వివరించినట్లుగా వివరిస్తుంది. ఎందుకంటే సీనియర్ నాయకులకు సరైన గౌరవం లేకపోతే వాళ్ళు పూర్తిగా నొచ్చుకొని అసంతృప్తులకు గురై వాళ్ళు ఇగోగా దెబ్బతిని వాళ్ళ ఇగో దెబ్బతిని వాళ్ళ ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఉండాలంటే ఖచ్చితంగా మేము మా గౌరవం ఉండాలి అనే కాన్సెప్ట్ లో వాళ్ళు ఉన్నట్టు ఉంది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న ఘాటు విమర్శలు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు నేను ఇన్ని సంవత్సరాలలో రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వంలో చూడలే, ఏ మంత్రులు కూడా ఈ విధంగా వివరించినట్టు చూడే, ఏ ముఖ్యమంత్రి ఇట్లా చేయలేదు అనే ఆ పాయింట్స్ ఆయన నోట రావడం అనేది కూడా పూర్తిగా కొద్దిగా ఆయన తాడో పేడో తేల్చుకుందాం అనే స్థితిలోనే దిగి ఈ కామెంట్స్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది సందీప్. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి ముఖ్య నేతలే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కామన్ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన కూడా అనడము, ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా పోచారం పార్టీ పట్ల కానీ అంటే ఇప్పుడు నిన్న మాట్లాడినటువంటి మాటలను చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సంకేతాలు అనుకోవచ్చు. తప్పులేదు, ఆయన ఆ పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఆయన మీద కోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు, ఏదైతే ఈ పార్టీ మారిండు అనే దాని మీద ఆయన మీద కూడా కోర్టు నడుస్తుంది కాబట్టి ఆయన పదవికి గండం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆచితూచిగా ఈయన స్టెప్స్ వేసే పరిస్థితులు ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాలు ఇదే విధంగా గడుపుతున్నారు. అదే విధంగా గడిపి తర్వాత తనకు అనుకూలమైన వాతావరణాలు ఎటుంటే అటు వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది కూడా పార్టీ వర్గాల నుంచి చర్చ వస్తుంది. చెప్పలేం, ఆయనకు ఇదే విధ పరిస్థితులు పార్టీ నుంచి ఏర్పడితే మాత్రం ఆయన జీవన్ రెడ్డి కన్నా ఎక్కువనే మొండిగా వ్యవహరించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఇక్కడ ఆయన ఏ స్టెప్ అయినా స్పాట్ లో తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. పోచారం శ్రీనివాసరెడ్డి నేత గతంలో కూడా ఎప్పుడు కూడా ఆయన పరిస్థితులను బట్టి రాజకీయం చేసిండు, తనకు అనుకూలమైన వాతావరణంలోనే చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్పలేం, ఆయన ఒకవేళ కిడక వివరిస్తే ఖచ్చితంగా పార్టీ చేంజ్ అవకాశాలు కూడా. సీనియర్ ఎమ్మెల్యేనండి నేను, నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే
ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 నీ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల వండుకుంటాము, కూడా చంపుతా వస్తాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాము. ఒకనాడు పోయేది ఒక పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత గిట్లాంటి ప్రభుత్వంలో గిట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము అది మొక్కన పోయి సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి ఆఖరి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చినాను. 5 ఏళ్ల పని లేకపోతే తుమ్ము చేతి ముడుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు. అది చెరుకట్ట మీద మరుస్తుంది, లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్ము చేతి మరుస్తాయి, కట్టే దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్